ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రివ్యూ వీడియోలు చాలా తక్కువ చేద్దాం అనుకున్నా, కానీ ఏదన్నా నన్ను ఇట్లా ఎగ్జైట్ చేసి దీని గురించి మాట్లాడాలరా అనిపిస్తే చేద్దాం అనుకున్నా. సో అట్లా అనిపించిన సినిమా డీసీ. క్రేజీ అంటే క్రేజీ అనిపించింది సినిమా. నాకు త్రూ అవుట్ ద సినిమా ఒక చిన్న స్మైల్ ఉండే ఫేస్ మీద. ఆ స్మైల్ ఒక ఫీల్ గుడ్ సినిమానో ఒక కామెడీ సినిమానో చూసి వచ్చే స్మైల్ కాదు. ఒక మంచి సినిమా చూస్తున్నా, సినిమా మస్తుందిరా అని లోపల ఒక హ్యాపీనెస్ ఉంది. ఆ హ్యాపీనెస్ వల్ల వచ్చే స్మైల్ అది. నాకు ఆ స్మైల్ త్రూ అవుట్ ద ఫిలిం ఉండే. చూసేంతసేపు ఒక హ్యాపీనెస్ ఉంది, అరే ఎంత బాగుంది సినిమా అని. సో డీసీ నాకు పిచ్చిగా నచ్చింది. అంటే స్టోరీ చాలా చిన్నది, కానీ అంత చిన్న స్టోరీ అయినా కూడా ఎంత కన్విక్షన్తో తీసిండు అంటే లైక్ త్రూ అవుట్ ద సినిమా నీకు 2 hours 30 minutes అనుకుంటా ఆల్మోస్ట్ సినిమా. నాకైతే ఒక్క సెకండ్ ఆఫ్ ద రన్ టైం కూడా వేస్ట్ చేసినట్టు అనిపించలేదు అసలు. గ్రేట్ 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 డైరెక్షన్కి తోడు తోపు విజువల్స్ ఉన్నాయి. తోపు ఉండే విజువల్స్ అంటే లైక్ కొన్ని షార్ట్స్ మస్తు అనిపించినాయి. ఇవన్నీ కాకుండా దాస్ నాకు లోకి కనిపించలేదు, దాస్ మాత్రమే కనిపించిండు. అండ్ లోకి దాస్ లాగా ఇచ్చి పడేసిండు. లోకి ఎంత మంచి యాక్టరా అనిపించింది అంటే లైక్ ప్రాపర్. అంటే నేను దాస్ని లోకి కాకుండా ఇంకెవరిని చూడలేనిగా. సూపర్. సో నాకు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచి దాస్ ఉంటాడు. నాకు దాస్ మస్తు అనిపిస్తున్నాడు. ఇంటర్వెల్ పాయింట్కి వస్తుంది, అబ్బా చంద్ర ప్రీ ఇంటర్వెల్ అని చెప్పవచ్చు. ప్రీ ఇంటర్వెల్ కార్డ్ వచ్చిన చంద్ర, ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ చేస్తే క్లైమాక్స్ వరకు చంద్ర షో. ఇక చంద్ర ఇచ్చి పడేస్తుంది. చంద్ర వామిక గబ్బి చంద్ర లాగా ఎంత బాగా యాక్టింగ్ చేసిందంటే, అంటే చంద్ర క్యారెక్టర్ యాక్టింగ్ చేయడానికి ఒకలాగా చేయాలి, అది వామిక పర్ఫెక్ట్గా చేసింది అనిపించింది. అంటే చంద్ర ఏది గోత్రు అయిందో, చంద్ర క్యారెక్టర్ ఎట్లుంటుంది అని ప్రాపర్గా చేసింది చంద్ర అని. అసలు చంద్ర అసలు తోపు అనిపించింది వామిక. అందుకే డీసీ దాస్ చంద్ర. ఈ దాస్ చంద్రను కంప్లీట్ చేసింది ఏంది అంటే రాక్ స్టార్ భయ్య. ఏం కొట్టినావు భయ్య అనిరుద్ధ్, అసలు ఏందా మ్యూజిక్ అంటే. కళానిధి మారాన్ అని పడ్డప్పుడు స్టార్ట్ చేసిండు, సినిమా అయిపోయే వరకు కూడా ఇట్లా లైక్ అన్ని పేర్లు పోతున్నాయి. ది ఎండ్ అని వచ్చి స్క్రీన్ ఆఫ్ అయింది. ఆ టైం వరకు మ్యూజిక్ కొట్టిండు. మళ్ళీ ఏ ఒక్క దగ్గర కూడా నీకు మ్యూజిక్ బాగాలేదో లేకపోతే ఏది అనిపించదు, నువ్వు త్రూ అవుట్ ద మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటావు. నా కాల్ అయితే లైక్ హాఫ్ ఆఫ్ ద మ్యూజిక్ ఇట్లా కాలు కింద ట్యాప్ చేస్తూనే ఉండే. మ్యూజిక్ మస్తు అంటే మస్తు ఉంది. ఎస్పెషల్గా లైక్ రెండు సీక్వెన్సెస్ ఉంటాయి. ఏది అంటే అంటే ఇక లైక్ రాగా ఉన్న లైక్ బ్లడీ వ్యాలంటైన్, అవి రెండు తోపు. అవి కాకుండా ఇంకా ఒక రెండు సర్ప్రైజ్ అయిన మ్యూజిక్స్ ఉన్నాయి. అంటే ఏంది ఇది ఇంత తోపు ఉంది అని. దాంట్లో ఒకటి ఒక పెళ్లి సీక్వెన్స్ కాడ కొడతాడు. ఆ కొట్టిన దానికి నేను షాక్ అయినా, సర్ప్రైజ్ కంటే ఎక్కువ. అంటే పెళ్లి బ్యాండ్తో కొట్టిండు భయ్య మ్యూజిక్, ఎంత బాగా కొట్టిండా అంటే నేను ఇట్లా లైక్ ఇదే రియాక్షన్ ఉండే నాది. ఇక అది కాకుండా ఒక ప్రాపర్ అంటే లైక్ మ్యూజిక్ ఉండే ఎక్కడ అంటే బంబాడిగడిగా అని. అసలు ఆ బంబాడిగడిగా వచ్చే టైంకి సినిమా ఉన్న స్టేజ్కి పడే షాట్లకు ఇట్లా కట్ అవుతూ ఉంటుంది. ఎంత తోపు అనిపించింది అంటే లైక్ నాకు నా ఫేస్ మీద ఉన్న స్మైల్ ఇట్లా లైక్ లాఫ్ లాగా మారింది. అబ్బా అరే తోపు ఉందిరా అన్న ఫీలింగ్ నాకు. అందుకే లైక్ సినిమా త్రూ అవుట్ మస్తు అనిపించింది. లైక్ సినిమా ఏంటంటే నేను ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి, అంటే ఫస్ట్ హాఫ్లోనే బంబాడిగడిగా వస్తుంది. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా ఈ రేంజ్లో ఉంటుంది. నాకు ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి నా ఫీలింగ్ ఏంటి అంటే, నాకు ఈ ఫస్ట్ హాఫ్ చాలు, ఈ సెకండ్ హాఫ్ నువ్వు ఎంత బ్యాడ్ చేసినా నేను ఈ ఫస్ట్ హాఫ్ తోటి హ్యాపీగా వెళ్తా అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇచ్చిపడేసిండు, అందరికందరు ఇచ్చిపడేసిండు. డీసీ అరుణ్ మాతేశ్వరన్ ఫిలిం, లోకి కనగరాజ్ ఫిలిం, వామిక గబ్బీ ఫిలిం, డిఓపి పేరు కరెక్ట్గా తెలియదు కానీ అయిన ఫిలిం, వీళ్ళందరితో పాటు అనిరుద్ధ్ ఫిలిం. అంతే. ఇక డీసీ నేను మళ్ళీ చూద్దాం అనుకుంటున్నా.
మీరు కూడా ఒకవేళ మీరు ప్రాపర్ ఫిలిం లవర్స్ అయితే డీసీ టికెట్స్ బుక్ చేసేసుకోండి. ఎక్కడ బుక్ చేసుకుంటారు అంటే మంచి స్క్రీన్ మంచి సౌండ్ ఉన్న థియేటర్లో బుక్ చేసుకోండి. పోయి జస్ట్ ఒక మ్యాడ్నెస్ని ఎంజాయ్ చేసి రండి, అంతే. వెయిట్. నాకు మూవీ నచ్చింది, నేను త్రూ అవుట్ ఎంజాయ్ చేసిన మూవీని. బట్ స్టిల్ మూవీలో డ్రాబ్యాక్ కూడా ఉంది. ఏంటంటే మూవీలో రైటింగ్ వీక్ ఉంది. రైటింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉండొచ్చు అని నేను అనుకున్నా. అంటే రైటింగ్ అంటే మూవీ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మీద వెళ్తుంటే వచ్చే క్యారెక్టర్స్ సీన్స్ బాగా రాసుకున్నాడు. బట్ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాని పరంగా ఇంకా బెటర్గా రాసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. అంటే పోలీసుల ఉద్దేశం అంటే మీరు ట్రైలర్లో కూడా చూసి ఉండరు. పోలీసుల ఉద్దేశంలో మేము దొంగలము, మేము రౌడీస్, కానీ మేము ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్తారు. ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఏంటంటే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక దాని గురించి ఒక కాస్ గురించో లేకపోతే ఒక ఐడియాలజీ మీద ఫైట్ చేసేవాళ్ళు. బట్ వీళ్ళ ఐడియాలజీ ఏంటి, వీళ్ళు దేని గురించి ఫైట్ చేస్తున్నారు, ఆ ఫైట్ కరెక్టా కాదా, మనం ఆ ఫైట్ గురించి రూట్ చేస్తున్నామా లేదా అనేది ఎక్కడ టచ్ చేయడు. అంటే మనం కూడా వాళ్ళు చేసే ఫైట్కి రూట్ చేస్తామా అంటే లైక్ మనకు ఆ ఫైట్ నీకు సర్ఫేస్ లెవెల్ ఉంటుంది కానీ నీకు ఎక్కడ ఆ ఫైట్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించదు. కాబట్టి లైక్ ఇంకా బెటర్గా రాసి ఉండొచ్చు అని అనిపించింది. నువ్వు పోలీసు తప్పు చేస్తే క్వశ్చన్ చేసేటోడు ఉండడా అనే ఒక ఐడియాలజీ ఉంటే దాని మీద వెరీ లెస్ ఫోకస్ ఉంది అని నాకు అనిపించింది. సో అది ఇంకా బెటర్గా రాసి ఉండొచ్చు, బెటర్గా చేసి ఉండొచ్చు అని నా ఫీలింగ్. అంతే, అంతకు మించి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. బట్ స్టిల్ అది ఉన్నా కూడా నేను అది నెగ్లెక్ట్ చేసి అంత బాగుండే సినిమా. నాకైతే ఆ డ్రాబ్యాక్ ఉన్నా కూడా ఇంకా సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇందాక చెప్పడం మర్చిపోయినా, డీసీలో యాక్ట్ చేసిన వాళ్ళందరిది కూడా అందరూ లోకి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసినారు, డీసీ వాళ్ళందరిది కూడా. సో నాకైతే సినిమా నచ్చింది. మీకు ఒకవేళ సినిమా ఇంట్రెస్ట్ ఉంటే మంచి స్క్రీన్ మంచి సౌండ్ ఉన్న దగ్గర బుక్ చేసుకొని వెళ్ళిపోండి. దట్స్ ఆల్. పీస్.